विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। आज बतारीख 2 जून बरोज़ इतवार को तेलंगाना फॉर्मेशन डे यानी यौम तासीस के मौके पर मिनिस्टर कोमटिरेड्डी वेंकट रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद करते हुए साबिक़ा चीफ मिनिस्टर व BRS पार्टी सुप्रीमो KCR पर शदीद तनक़ीद का इज़हार किया और फिर कहा कि KCR ने लोगों को फ़ोन टैपिंग करवाया और आवाम को इन्होंने धोखा दिया और हथेली में चांद दिखाया। KCR को चाहिए कि वह तेलंगाना की सारी आवाम से माफ़ी मांगे। इस मौके पर कोमटिरेड्डी वेंकट रेड्डी ने KCR और इनके अहल खाना पर भी शदीद तनक़ीद ज़ाहिर की और सारी रियासत की आवाम को इस यौम तासीस की ढेर सारी खुशियाँ भी और मुबारकबादें भी पेश की। आइए देखते हैं इस खुसूस में मज़ीद तफसीलात पेश है नुमाइंदा रिपोर्टर अकबर अली ख़ान की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। टेलीफोन टैपिंग निधि టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది ఇది? ఎవడన్నా బుద్ధున్న ముఖ్యమంత్రి ఎవడన్నా చేస్తాడా? నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ట్యాపింగ్లతో ఎందుకు, వ్యాపారస్తులతో ఏంది? ఇవన్నిటి గురించి మొత్తం ఎందుకంటే ఇక ఫైనల్గా అందరు ఇరుక్కున్నారు. ఇక లాభం లేదు. రేపు మాప ప్రభాకర్ వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు. మొత్తం KCR చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు వీళ్ళ అల్లుడు మేనల్లుడు పుట్టి మాటకారి, ఆయనకి ఏమైనా పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ EK 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడక్కడనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, ఎవరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్, ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పుడంతలా రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులు అయింది, మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే CBI పర్మిషన్ కావాలి. CBI పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా? నేను మొన్న 24th పోయి 27th వచ్చిన, పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా. తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నారు. మన 1.5 day అక్కడ ఉండి ఎమ్మడే వస్తుంది స్టేట్మెంట్. ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన KCR KTR ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలితులు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటానో వినుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా, ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి, అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతిపర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి IAS IPS ఆఫీసర్ పోస్టింగ్ లేలే. RDO క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే MRO, ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోచుకొని దివాలా తీసి
ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? శ్రీనివాసరావు అదాని పేరు మీద ఒక టెండర్ వేసుకుంటే నైని కోల్ బ్లాక్లో 20,000 కోట్లది 61,000 కోట్ చేసిండు. నేను కోల్ కమిటీలో మెంబర్గా, లోక్సభ మెంబర్గా ఫైట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి దాన్ని క్యాన్సల్ చేపిస్తే 1,993 రూపాయల పర్ టన్ ఉండే కోలు 190 రూపాయలకే యాక్షన్లో టెండర్ పెట్టించిన మళ్ళీ ట్రాన్స్పరెంట్గా. విపిఆర్ అనే నెల్లూరు కాంట్రాక్టర్ ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసిండు, ఆయన తీసుకున్న ఆ వర్క్ 1,093 ఎక్కడ, 193 రూపాయలు ఎక్కడ, 40,000 కోట్లు సేవ్ చేసిన. ప్రైమ్ మినిస్టర్ గారితో క్యాన్సర్ అని బై హ్యాండ్ రాపించిన. అది లేకపోతే ఇంకో 40,000 కోట్లు పోతుంది సింగరేణికి. సింగరేణికి 51%, 49% కేంద్రం ఉంది. వీళ్ళకి నష్టం జరుగుతున్నాయి. ఇన్ని దోపిడీలు చేసినా ఇవాళ మాట్లాడే మాటలు, ఆయన గంటన్నర మాట్లాడే మాటలు ఆఖరికి ప్రజలు గుర్తించి ఇంట్లో కూర్చోబెడితే అసెంబ్లీ 2 సార్లు జరిగితే అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. అంటే ముఖం అంటే చేసిన దోపిడీలు ఏడబోయి బయట పెడతాము అని చెప్పి అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడు. అసెంబ్లీ నడిచే సమయంలో హెలికాప్టర్ పోయి నల్గొండలో వచ్చి మాట్లాడాడు. నల్గొండకు వస్తానికి సిగ్గు ఉండాలి. ఎస్ఎల్బీసీను బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు ఢిల్లీలో పూర్తి చేసి వచ్చేది ఉండే. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కడితే ఒక బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంటే 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే 16 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాం. ఇప్పుడు మిగిలిన బిల్డింగ్ అన్నీ కూడా నేను 3 నెలల్లోనే. नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है? तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,